సో హాయ్ ఫ్రెండ్స్, కిరణ్ అబ్బవరం నటించిన తన లేటెస్ట్ మూవీ వచ్చేసరికి కే ర్యాంప్ దీపావళి కాంకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ని అందుకోబోతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ మూవీని మంచి అవుట్పుట్ క్వాలిటీతో అయితే తెరకెక్కించారు. సో ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, అంటే థియేట్రికల్ బిజినెస్ వచ్చేసరికి 8.13 కోట్ల రూపాయలకైతే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 9 కోట్ల రూపాయల షేర్ను 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టాలి. ఓవరాల్ గా ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు 2.8 కోట్ల రూపాయలను అయితే రాబట్టింది, అంటే ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్. కానీ నిర్మాతల లెక్కల్లో 4.50 కోట్ల రూపాయలను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా అయితే ప్రకటించింది. సో ఇదే కనుక జరిగినట్టయితే కిరణ్ అబ్బవరం కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా ఈ మూవీ అయితే నిలుస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ ఫ్రెండ్స్ 5వ రోజు, అంటే ఈ రోజు 5వ రోజు కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ మూవీ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ 5 రోజులకు ఫ్రెండ్స్ 12 నుంచి 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టినట్టు అంటే ట్రేడ్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. కానీ నిర్మాతల లెక్కల్లో ఈ మూవీ ఇప్పటికే 17 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టినట్టు చిత్ర యూనిట్, అంటే నిర్మాతలు అయితే అధికారికంగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.